గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరంలో పోలి పాడ్యమి ఏ రోజున వచ్చింది, పోలి పాడ్యమి వ్రతాన్ని ఏ సమయానికి నిర్వహించుకోవాలి, పోలి దీపాలను ఏ సమయానికి నీటిలో వదలాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్లు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2025వ సంవత్సరంలో పోలి పాడ్యమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి ప్రారంభం 20 నవంబర్ 2025 గురువారం ఉదయం 10:37 నుండి పాడ్యమి తిథి ప్రారంభమై 21 నవంబర్ 2025 శుక్రవారం మధ్యాహ్నం 12:47 వరకు పాడ్యమి తిథి ఉన్నది. పోలి పాడ్యమి నిర్వహించుకోవాల్సిన తేదీ గురించి తెలుసుకుందాం. ఈసారి పోలి పాడ్యమి మనకి 21 నవంబర్ 2025 శుక్రవారం రోజున వచ్చింది. మార్గశిర పాడ్యమి సూర్యోదయ సమయానికి ఏ రోజునైతే ఉంటుందో ఆ రోజు ఉదయమే సూర్యోదయానికి పూర్వం మనం పోలి పాడ్యమి వ్రతాన్ని దీపాలను నీటిలో వదలటం చేస్తాము. కానీ ఈ 2025వ సంవత్సరంలో మనకి పోలి పాడ్యమి శుక్రవారం రోజున వచ్చింది. మన శాస్త్రాలు చెబుతున్న దాన్ని బట్టి, పెద్దలు చెప్పిన దాన్ని బట్టి పోలిని మన ఇంటి ఆడబడుచుగా భావిస్తాము. ఎప్పుడైనా చూడండి, ఇంటి ఆడబడుచుని మనం శుక్రవారం పూట, మంగళవారం పూట మన ఇంటి నుంచి బయటికి పంపిస్తామా? అదే విధంగా పోలిని కూడా శుక్రవారం రోజున పంపించము. ఇక్కడ మీ అందరికీ ఇంకొక సందేహం కూడా కలగవచ్చు. మరి పోలి పాడ్యమి అంటే పాడ్యమి తిథి ఉన్న సమయంలోనే కదా మనం ఈ వ్రతాన్ని ఆచరించి నీటిలో దీపాలను వదలాలి అని. కానీ ఇందాక చెప్పాను కదా, ఇంటి ఆడబడుచుని శుక్రవారం రోజున పంపించం. ఇక్కడ ఇది కన్నా ముఖ్యం మన ఇంటి ఆడబడుచును ఏ రోజున సాగనంపుతున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి 2025వ సంవత్సరంలో మనం పోలి పాడ్యమిని నిర్వహించుకోవాల్సిన తేదీ 22 నవంబర్ 2025 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 3:33 వరకు ఉన్నది. తదుపరి మూల. పోలి పాడ్యమి వ్రతాన్ని అలాగే నీటిలో దీపాలను వదలాల్సిన శుభ సమయం ఉదయం 6:08 లోపు. విన్నారు కదా, 2025వ సంవత్సరంలో పోలి పాడ్యమిని ఏ రోజున నిర్వహించుకోవాలి, అలాగే ఈ సంవత్సరానికి సంబంధించిన సందేహాలకు సమాధానాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.